హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి రవ్వ దోశ తయారు చేద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేస్తూ చెప్తాను. ఇదిగోండి, ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక హాఫ్ కప్ వచ్చేసి మైదా, ఒక కప్ వచ్చేసి బియ్యం పిండి తీసుకున్నానండి. వీటితో పాటు ఒక కప్పు పుల్లటి పెరుగు తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ కూడా వేసేసి మొత్తము ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర మరియు 3 పచ్చిమిర్చి మరియు కరివేపాకు, చిన్నగా కట్ చేసినటువంటి ఆనియన్స్ కూడా ఇందులో వేస్తున్నానండి. వీటితో పాటు ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర, ఒక హాఫ్ టేబుల్ స్పూను అల్లం తురుమండి. అల్లం తురుము వేయటం వల్ల మనకి దోశ అనేది చాలా బాగుంటుంది, అంటే స్మెల్ చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశానండి. ఇది మొత్తము ఇలా కలిపేసేసి 15 to 20 మినిట్స్ మనము మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఇదిగోండి, 20 మినిట్స్ తర్వాత ఇందులో ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. ఈ కన్సిస్టెన్సీ మనకు ఉండాలండి రవ్వ దోశకి, ఎందుకంటే మనకు రవ్వ దోశ వేసేటప్పుడు చాలా పలుచగా ఉండాలి. ఇదిగోండి, ఇందులో నేను ఓ పావు కప్పు క్యారెట్ తురుము కూడా యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడే మనము సాల్ట్ కూడా సరి చూసుకోవాలండి. ఇది మొత్తం ఇలా కలిపి పెట్టేసి ఇంకా స్టవ్ అంటించేసి ప్యాన్ పెట్టేసుకుందామండి. స్టవ్ అంటించేసి ప్యాన్ పెట్టేశాను. ప్యాన్ కూడా వేడైపోయిందండి. ఇదిగో, ముందుగా కట్ చేసిన కొన్ని ఉల్లిపాయలు ప్యాన్ పైన వేసేస్తున్నాను. మనము దోశ వేసేటప్పుడు ఆ మిశ్రమము మొత్తం ఒకసారి కలిపేసి దోశ వేయాలండి. ఇదిగోండి, ఇలా మొత్తము మనము నీట్గా ప్యాన్ మొత్తం వేసేసుకోవాలి. ఇదిగోండి, దోశ వేసేసాను. మనము దోశని ఆయిల్తో కానీ లేదా గీతోటి మనం కాల్చుకోవచ్చు అండి. గీతోటి అయితే ఇంకొంచెం టేస్ట్గా ఉంటుంది. మనము ఈ దోశని మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి కాలనివ్వాలండి. ఇదిగోండి, దోశ బ్రౌన్ కలర్గా బాగా కాలిపోయింది కదా. ఈ విధంగానే మనము అన్ని దోశల్ని కూడా ప్రిపేర్ చేద్దామండి. ఈ దోశలు మనము అల్లం చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ సూపర్ టేస్టీగా ఉంటాయండి. మన క్రిస్పీ రవ్వ దోశలు రెడీ అయిపోయాయి. ఓకేనండి, మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.